హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన నా మిత్రులారా, మీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. మా ఛానల్ని కనుక మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలను మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, మాతో కొన్ని ఛానల్స్ కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఛానల్ నేమ్స్ వరుసగా గురూజీ టెకిన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్, క్రియేటర్ ఎస్కే అమీర్ బాషా గారు, వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ వీడియోస్. ఛానల్ 2 సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్, వీరు చేసేటువంటి వీడియోస్ మొబైల్ అన్బాక్సింగ్, ఆండ్రాయిడ్ ట్రిప్స్ మరియు టెక్నాలజీ. అలాగే సాగర్ క్రియేషన్స్ తెలుగు క్రియేటర్ సాగర్ గారు, అలాగే ఆల్ ఇన్ వన్ క్రియేటర్ జ్ఞానేశ్వర్ గారు, వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మొదలైనవి. ఫ్రెండ్స్, వీరి ఛానల్స్ యొక్క లింక్ మా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి విజిట్ చేసి మీకు కనుక ఆ ఛానల్స్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను అందించగలరు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వాటి వీడియోలోకి వెళ్ళిపోదాం. పోయినసారి మనం మునుపటి వీడియోలో మనం ఇంజన్స్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం. అలాగే కొన్ని యాక్సెసిబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని సెట్టింగ్స్ చూస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ సంబంధించి కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం మళ్ళీ సెట్టింగ్స్ తీసుకొని యాక్సెసిబిలిటీకి వెళ్దాం. సెట్టింగ్స్, ఓకే, యాక్సెసిబిలిటీకి వెళ్దాం. Lock screen. Location. Digital will. Apps. General. Accessibility. Talkback mono audio assistant menu. మనం ట్యాప్ చేద్దాం. Accessibility. Navigate up. Accessibility. Search. More options. Recommended for you. Talkback. సో టాక్బ్యాక్ మీద ట్యాప్ చేద్దాం. Talkback. Navigate up. Talkback. Talkback. Talkback shortcut. Ticked. Talkback shortcut. టాక్బ్యాక్ షార్ట్కట్ని ఎలా ఆన్ చేసుకోవాలో చూసాం. Settings. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాం. Talkback settings. Navigate up. Talkbacks. New features in Talkback. దీని మీద మనం ట్యాప్ చేస్తే ఆడియో డెమో వినొచ్చు. టాక్బ్యాక్ గురించి జెస్చర్స్ని అవి ఎలా చేయాలి, వాటికి సంబంధించి ఆడియో డెమో వినొచ్చు అని చెప్పాను. సో దీన్ని మనం వచ్చే వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముందుకెళ్దాం. Audio heading. Text to speech settings. దీనిలో మొత్తం చూసేసాం. ఇంజన్స్ని ఎలా మార్చుకోవాలి, ఇంజన్ మార్చుకున్న తర్వాత ఒక్కొక్క ఇంజన్లో ఉంటే ఒక్కొక్క సెట్టింగ్స్ సంబంధించి అది ఎక్కడ ఉంటుంది, ఏమి, అవన్నీ కూడా చూసేసాం. ఇంకా మనం ముందుకెళ్దాం. వర్బాసిటీ గురించి కూడా మనం చూసేసాం లాస్ట్ టైం. Speak passwords. Passwords always spoken. On. ఇది కూడా చూసేసాం. Sound and vibration. సో ఇప్పుడు మనం సౌండ్ అండ్ వైబ్రేషన్స్ మొదటగా చూద్దాం. ట్యాప్ చేద్దాం. Sound and vibration. Navigate up. ఓకే, సౌండ్ అండ్ వైబ్రేషన్స్ ఆన్ అయింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. Sound and vibration. Vibration feedback. On. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఆన్ అని ఉంది. ఇది ఎలా అంటే చూడండి, ఇప్పుడు Sound and vibration feed. Sound vibration feedback. On. టిక్ టిక్ అని మనకు సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తాను, సౌండ్ రాదు. చూడండి, Off. ఇప్పుడు చూడండి. Sound and vibration. Navigate up. Sound and vibration. One second. Sound and vibration feedback. Off. On. Audio ducking. Sound feedback. On. ఓకే, ఇప్పుడు సౌండ్ ఫీడ్బ్యాక్ ఆన్ అని ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇది ఎలా వస్తుంది. Audio duck. Sound feed. Audio duck. Sound feedback. On. ఆన్ ఉంది కదా, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా. ఇదిగో ఇప్పుడు నేను సౌండ్ ఫీడ్బ్యాక్ అనేది ఆన్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, సౌండే రాదు. Sound feedback. Sound feedback. Off. Sound feedback volume 50%.
Sound feedback off. చూసారా, ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. On. Audio ducking. Decrease other audio volume while speaking. Off. ఓకే, ఇప్పుడు మనం ఆడియో డక్కింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సౌండ్ ఫీడ్బ్యాక్ ఆన్ అండ్ ఆఫ్ గురించి ఏమవుతుందో చూసాం కదా, ఆడియో డక్కింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆడియో డక్కింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం దీన్ని కనుక ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నామండి, వాట్సాప్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఆఫ్లో ఉంది కాబట్టి ఆడియో డక్కింగ్, వాట్సాప్లో వచ్చిన నోటిఫికేషన్స్ కనుక మనకు చదవడం ప్రారంభిస్తే యూట్యూబ్ వీడియో సౌండ్ తగ్గిపోయి నిలిచిపోతుంది. ఆ వీడియో ఆ నోటిఫికేషన్ ఏదో అయిపోయిన తర్వాత ఓకే యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు ఇది కాదు, దీన్ని కనుక దీన్ని కనుక ఆన్ చేసుకుంటే ఏ నోటిఫికేషన్ అయినా రానియండి, ఆ నోటిఫికేషన్ పాటికి ఆ నోటిఫికేషన్ చదువుతూ ఉంటుంది, దీని పాటికి నువ్వు ఈ వీడియో పాటికి ఈ వీడియో చూస్తూ ఉంటావు. రెండు సమాన స్థాయిలో ప్లే అవుతుందన్నమాట. అందుకని మనకి ఈ ఆడియో డక్కింగ్ అనేటువంటిది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ సౌండ్ ఫీడ్బ్యాక్ గురించి మీరు ఆల్రెడీ చూసేశారు. Sound feedback volume 50% of speech volume. సౌండ్ ఫీడ్బ్యాక్ వాల్యూమ్ ఇప్పుడు నాకు నెమ్మదిగా స్వైప్ చేస్తున్న టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. దీని మీద ఇలా ట్యాప్ చేస్తే Sound feedback volume. Match speech volume. మ్యాచ్ స్పీచ్ వాల్యూమ్ మీద ట్యాప్ చేసేసాం అనుకోండి, గట్టిగా సౌండ్ వస్తుంది, ఇంకా కొంచెం గట్టిగా చూడండి. Sound and vibration. Sound feedback on. Sound feedback volume. Match speech volume. Sound feedback volume. Match speech volume. చూసేసారా, టక్ 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 అని వచ్చేస్తుంది. అదే ఇప్పుడు చూడండి. Sound feedback volume. Tick. Match speech volume. 75% of speech volume. కొంచెం తగ్గుతుంది. 50% of speech volume. ఇంతకు ముందు పెట్టుకున్నది, నాకు ఇదే చాలు, నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Sound and vibration. Sound feedback volume 50% of speech volume. And then next. Navigate up. అంతే అయిపోయింది. సో ఇప్పుడు మనం మొదటి నుంచి ఒకసారి చివరిగా చూసేద్దాం. Sound and vibration. Navigate up. Sound vibration feedback on. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఆన్ అని ఉంది కదా, దీన్ని కనుక మనం ఆఫ్ చేసుకుంటే మనకేమవుతుందంటే వైబ్రేషన్ సౌండ్ అనేది ఆగిపోతుంది. మనకి ప్రస్తుతానికి సామ్సంగ్ టాక్ బ్యాక్లో మనకు ఉన్నటువంటి చిన్న లోపం ఏంటి అంటే, వైబ్రేషన్ కనుక మనం ఆఫ్ చేసుకుంటే మనం డబుల్ ట్యాప్ చేసే సంగతి కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి. కనుక మనకు డబుల్ ట్యాప్ చేసినప్పుడు పడుతుంది అనేటువంటి ఫీలింగ్ మనకు రావాలి అంటే దీని వైబ్రేషన్ ఆన్ చేసుకుంటే మనకు కాస్త ఫీలింగ్ అన్నా వస్తుంది, అదనమాట. సో మేము డబుల్ ట్యాప్ చేసినప్పుడు సౌండ్ రావాలి, డబుల్ ట్యాప్ చేసినప్పుడు సౌండ్ రావాలని చాలాసార్లు మేము ఫీడ్బ్యాక్ అయితే పెట్టడం జరిగింది, 2-3 వరకు, కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో వెయిట్ అండ్ సీ. ఓకే, సో కాబట్టి దీనికోసం వైబ్రేషన్ని ఆన్ చేసుకుంటున్నాం. ఇంకా తర్వాత మనం ఏం చూసాం, Audio ducking. Decrease other audio volume while speaking. Off. దీని గురించి కూడా చూసేసాం. ఎందుకది అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా సమాన స్థాయిలో వాల్యూమ్ రావడానికి ఈ ఆడియో డక్కింగ్ ఆన్ చేస్తే నా ఫోన్ ఏదో ప్రాబ్లం వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ఆడియో డక్కింగ్ అనేది దీనికి మాత్రం మనకి వీలైతే అవుతుంది, కానీ ఆడియో డక్కింగ్ వల్ల మన ఫోన్కి అయితే ఏమీ ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. తర్వాత సౌండ్ ఫీడ్బ్యాక్ ఆన్. ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు టిక్ టిక్ అని అంటుంది కదా చిటికేసినట్టు, ఆ సౌండ్ కూడా మనకు రాదు, సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేస్తే సౌండ్ ఫీడ్బ్యాక్ అనేది ఆన్ అవుతుంది. సౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడెప్పుడు ఆఫ్ చేసుకోవాలి అని అంటే, మనం దీని సౌండ్ మనకు నచ్చలేదు, అట్లాంటప్పుడు మనం సౌండ్ రావడానికి కొన్ని యాప్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఆ యాప్స్ యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డెక్స్ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తుంటాం. వాటి సౌండ్ మనకు కావాలన్నప్పుడు ఈ సౌండ్ ఫీడ్బ్యాక్ని ఆఫ్ చేసేసుకుంటే ఆ సౌండ్ అనేది అక్కడ ఆన్ అవుతుందన్నమాట, అది విషయం. సో అసలు దానికి మరొక యాప్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ సౌండ్ కూడా ఆగిపోతుంది, అంతే తేడా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ దెన్ నెక్స్ట్ Sound feedback volume 50% of speech volume. ఇప్పుడు ఈ వాల్యూమ్ సౌండ్స్ ఎందుకు ఉపయోగపడతాయో కూడా మేము చెప్పడం జరిగింది. మ్యాచ్ స్పీచ్ వాల్యూమ్ అంటే ఎంత ఉందో అంత, 70%, 50%, 30% అలా మీకు సౌండ్ టాక్ బ్యాక్ సౌండ్ ఎంత కావాలనో అంత సౌండ్ పెట్టుకోవచ్చు అనమాట.
ఏది టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, దాని సౌండ్ని కూడా మనం తగ్గించుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీతో కాదు, స్వైపింగ్తోనే తగ్గించుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నావిగేట్ అప్ తీసుకొని బ్యాక్ వచ్చేస్తున్నాను. Sound and vibration, control, customize gestures. ఇవన్నీ తర్వాత చూద్దాం. Customize menus. తర్వాత చూద్దాం. Braille keyboard. బ్రైల్ కీబోర్డ్ ఇది మనకు బై డిఫాల్ట్గా వచ్చింది బ్రైల్ కీబోర్డ్. కానీ సామ్సంగ్ యూజర్స్కి ఇప్పుడు చిన్న బగ్ ఉంది దీంట్లో, కనుక దీన్ని అధిక శాతం ఉపయోగించకండి. ఏదో మనకి స్వైప్ చేస్తుంటే కూడా పడట్లేదు, స్మాల్ ఇష్యూ ఉంది బ్రైల్ కీబోర్డ్లో. ఎంచక్క ప్రస్తుతానికి గూగుల్ జీబోర్డ్ కానీ లేదంటే మన ప్లేస్టోర్లో బ్రైల్ కీబోర్డ్ దొరుకుతుంది కదా, అట్లాంటి వాటిది కానీ ఏమైనా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఓకే? అండ్ దెన్ నెక్స్ట్ ఇది దీని గురించి మనం చెప్పుకుందాం. కవర్ ప్రాక్సిమిటీ సెన్సర్ ఆఫ్ స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఊరికే మన చెయ్యి దానికి ఇలా తగిలితే కూడా చాలు, వాట్సాప్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా మెసేజెస్ కానీ ఆడియోస్ కానీ ప్లే అయ్యేటప్పుడు ఊరికే మన చెయ్యి తగిలినా చాలు, లేదంటే దానికి ఏదైనా అడ్డం వచ్చినా చాలు, వాయిస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, లో స్పీకర్లోకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు బై డిఫాల్ట్గా పెట్టినటువంటి సెన్సార్ వేరే, మళ్ళీ అదనంగా ఈ సెన్సార్ అనమాట. సో కాబట్టి ఈ సెన్సార్ నాకు వద్దయ్యా బాబు, నాకు పైనే ప్లే అవ్వాలి వాయిస్ నోటు అని అనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఆఫ్ చేసుకునే ఉన్నాను. వద్దు అనుకుంటే దీని మీద ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. నాకు అదే బాగుంది, నేను లోపలే ఉంటాను అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ట్యుటోరియల్ అండ్ హెల్ప్ అని ఉంది. ఇక్కడ కూడా మనం ట్యుటోరియల్ అండ్ హెల్ప్ మీద ట్యాప్ చేస్తే ట్యుటోరియల్ గురించి తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ చూద్దాం. ట్యాప్ చేద్దాం. Advanced settings. Navigate up. Advanced control. Focus indicator. Controls. Heading. Heading ఇది. Focus indicator. Focus indicator. ఇది ఏంటో చూద్దాం. Focus indicator. Navigate up. Focus. Thick borders off. Thick borders off అని ఉంది. అంటే ఏంటంటే మనకి అన్నీ కూడా చాలా తిక్కుగా తెలుస్తాయి అన్నమాట స్క్రీన్ మీద. Color. Heading. కలర్స్. Unticked. Red. రెడ్, ఆరెంజ్, మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. ఎల్లో, గ్రీన్, నేను బ్లూ టిక్లో పెట్టుకున్నాను. బ్లూ వద్దనుకుంటే ఈ కలర్లో ఏదైనా సరే మనం సెట్ చేసుకుంటే స్క్రీన్ మొత్తం అదే కలర్ మీద మనకు కనబడుతుంది. స్క్రీన్లో ప్రతి అక్షరం కూడా అదే కలర్ మీద మనకు కనబడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వద్దాం. ఇంకా చాలా కలర్లు ఉన్నాయి. సో నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వస్తున్నాను. దగ్గర 5-6 కలర్ల పైనే ఉన్నాయి, 5-6 రంగుల పైనే ఉన్నాయి, 5 or 6 కలర్స్ పైనే ఉన్నాయి అనమాట. నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన కలర్ మీద మీరు టిక్ పెట్టుకుంటే అప్పటి నుంచి డార్క్ మీద ట్యాప్ చేసి డార్క్ మీద కూడా మీరు టిక్ పెట్టుకుంటే అందంగా మీరు పెట్టుకున్న కలర్లోనే అక్షరాలు కనబడతాయి. ఓకే, నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వస్తున్నాను. Focus indicator. Custom labels. కస్టమ్ లేబుల్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం తెలుసుకోవాల్సినవి. Single tap to activate. Tap once on the focused item to activate. Off. ఇది ఏంటంటే కొన్ని బటన్స్కి సింగిల్ ట్యాప్ పనిచేస్తుంది అనమాట. మనం ఎంత డబుల్ ట్యాప్ పెట్టినా కూడా లేదు, సింగిల్ ట్యాపే పడుతుంది అనమాట దీన్ని కనుక ఆన్ చేసుకుంటే. మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. Element description order. State. Name. Type. ఎలిమెంట్. Typing and keyboard. Heading. Element description order. State. Name. Type. దీన్ని చూద్దాం. Element description order. Ticked. State. Name. Type. State. Name. Type. Type. Name. State. Type. Name. State. Name. Type. State. Name. Type. State. ఇలా పెట్టుకోవచ్చు మనకి ఇష్టం. ముందు స్టేట్ వచ్చి మళ్ళీ నేమ్ రావడం, లేదా ముందు నేమ్ వచ్చి స్టేట్ రావడం, తర్వాత టైప్ రావడం, విలేజా అలా రావడం, అలా పెట్టుకోవచ్చు మనం. క్యాన్సల్. నేను ఇంకా ఏం పెట్టుకోలేదు కాబట్టి ఓకే బటన్ రావట్లేదు. ఏదైనా టిక్ పెట్టిన తర్వాత క్యాన్సల్, దీని పక్కనే ఓకే వస్తుంది. ఓకే సెటప్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దెన్ బ్యాక్ వచ్చేస్తున్నాను. Element description order. State. Typing and keyboard. Heading. టైపింగ్ అండ్ కీబోర్డ్ హెడ్డింగ్ అన్నమాట ఇది. Single tap typing on.
సో 11th వర్షన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సింగిల్ ట్యాప్ టైపింగ్ ఆన్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఆఫ్ చేసుకుంటే మనకి డబుల్ ట్యాప్ కావాలనుకుంటే డబుల్ ట్యాప్ వస్తుంది. లేదు అనుకుంటే నేనైతే ఆన్ చేసుకున్నాను కదా సింగిల్ ట్యాప్, అలా ఆన్లో ఉంటే మాత్రం సింగిల్ ట్యాపే మనకు పడడం అనేది జరుగుతుంది. ఇదే చోటు 12th వర్షన్లో ఉన్న వాళ్ళకి డబుల్ ట్యాప్ టు హోల్డ్ అని అడుగుతుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఆన్ అవుతుంది. ఓకే అడిగితే ఓకే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డబుల్ ట్యాప్ మనకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 12కి 11కి 10కి ఉన్నటువంటి తేడా. ఓకే, దెన్ Keyboard shortcuts. కీబోర్డ్ షార్ట్కట్స్ నుంచి Developer settings. Keyboard shortcuts. Developer settings. ఈ డెవలపర్ సెట్టింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించవలసినవి. దీంట్లో మనకి యూజ్ అయ్యేటివి ఏమీ లేవు కాబట్టి నేను వీటి గురించి తెలియట్లేదు. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్కట్స్ Keyboard shortcuts. ట్యాప్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో. Keyboard shortcuts. Navigate up. Keyboard key map heading. కీ మ్యాప్ ఇచ్చి హెడ్డింగ్ ఇచ్చారు. Choose a key map. Default key map. ఇప్పుడు డిఫాల్ట్ కీ మ్యాప్లో ఉంది. Choose modifier key. Alt. ఆల్ట్ కీతో రావాలా పనిచేయాలా మీకు పెట్టుకోవచ్చు. Reset the key map. కీ మ్యాప్ని రీసెట్ చేసుకోవచ్చు. Navigation actions heading. నావిగేషన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ హెడ్డింగ్ ఉంది. Navigate the next item. Alt plus arrow right. సో నావిగేట్ నెక్స్ట్ ఐటమ్ అలా ఉంటాయి అన్నమాట. ఆల్ట్ మోడల్ కనుక సెట్ చేసుకుంటే ఇవన్నీ వర్తిస్తాయి. Navigate the previous item. Alt plus arrow left. Navigate to above item. Alt plus arrow up. ఇవన్నీ కూడా ఆల్ట్ మోడల్ కనుక సెట్ చేసుకుంటే మనకు వస్తుంది. Navigate to below item. Alt plus arrow down. Navigate the first item. Alt plus control plus arrow left. Navigate the last item. Alt plus control plus arrow right. Navigate the next window. Alt plus control plus arrow down. Navigate the previous window. Alt plus control plus arrow up. Navigate the next word. Alt plus shift plus control plus arrow right. అలా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి ఆల్ట్ మోడల్. నేను ఆల్ట్ మోడల్ కాదు కాబట్టి నేను దాని గురించి పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో ఫ్రెండ్స్, ఇది వీటికి సంబంధించింది. Navigation bar. బ్యాక్. Advanced settings. Keyboard shortcuts. సో Develop privacy. Terms of service. ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ మీకు తెలిసిందే. నావిగేట్ అప్. ఇది ఫ్రెండ్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్. అలాగే కొన్ని సౌండ్ ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో మనం ట్యుటోరియల్ అండ్ హెల్ప్ అది ఎలా అనేది మనం చూద్దాం. అదే న్యూ ఫ్యూచర్ కానీ ట్యుటోరియల్ అండ్ హెల్ప్ కానీ అంతా ఒకటే, ఎక్కడ విన్నా మనం విన్నట్టే. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మరికొన్ని సెట్టింగ్స్ కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అందుకు గల కారణాలను మా కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా సెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. వచ్చే వీడియోలో మరికొత్త టాపిక్తో లేదా ఇదే సిరీస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, జై హింద్.